ఇంతకుముందు రోజుల్లో సేవింగ్స్ అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుండేవి. ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది ఇన్వెస్టింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. సో ఇన్వెస్టింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే చాలా మందికి ఏంటంటే పెద్ద కన్ఫ్యూజన్. ఒకటేంటంటే ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే మేము హై రిటర్న్స్ కోసం చేస్తున్నాం అని అంటూ ఉంటాం. కానీ అది చాలా తప్పు అనమాట. ఎందుకంటే మీరు చేయాల్సింది హై రిటర్న్స్ కోసం కాదు. మీరు మీ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయాలి. అంటే గోల్స్ని ఉద్దేశించుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ స్టాక్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. 15 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. 15వ సంవత్సరము మీరు మీ డబ్బులు విత్డ్రా చేసుకుందాం అనుకున్న లోపు మార్కెట్ క్రాష్ అయింది. లేదు అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ టార్గెట్ 20 లక్షలు. ఏది మీ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం అని మీరు అనుకున్నారు. ఎప్పుడు మీరు 2020లో విత్డ్రా చేద్దామని అనుకున్నారు. అంటే ఇది జరిగిపోయింది. సో 2020లో ఏమైందో మీకు తెలుసు కదా, కోవిడ్ టైంలో మార్కెట్ క్రాష్ అయింది 30 to 35%. సో 20 లక్షలు టార్గెట్ కాస్త అదేమైందంటే అప్పుడు కనుక విత్డ్రా చేయాలి అంటే 12 నుంచి 14 లక్షలు మాత్రమే వచ్చేవి. అంటే అతను లాస్ట్లో వెళ్ళిపోయాడు అనమాట. సో ఇక్కడ మనకు ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకు గోల్ డేట్ రోజు డబ్బు రావడం ఇంపార్టెంట్. మనకు యావరేజ్ రిటర్న్స్ అనేది ఇంపార్టెంట్ కాదు అనమాట. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అనేది ఎలా చేయాలి, అంటే ఏ సంవత్సరంలో ఎలా పెట్టుబడి పెట్టాలి, అలాగే మార్కెట్స్ అనేవి ఎలా పడుతూ ఉంటాయి, ఎన్ని సంవత్సరాలకు వస్తాయి, యావరేజ్గా పడుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఈ వీడియో కనీసం మీరు ఒక 5,000 లైక్స్ ఇస్తే మా టీంకి చాలా మోటివేషన్గా ఉంటుంది. సో ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడతాయో ఒకసారి మనం డేటా చూస్తే జనరల్గా మీరు గ్లోబల్ మార్కెట్ల యొక్క డేటా కనుక చూస్తే 6-7 సంవత్సరాలకు యావరేజ్గా 6-7 సంవత్సరాలకు ఒకసారి మార్కెట్లు పడుతూ ఉంటాయి అనమాట. అంటే 6-7 సంవత్సరాలు అంటే ఒకసారి 10 సంవత్సరాలకు పడవచ్చు, కొన్నిసార్లు 4 సంవత్సరాలు కూడా పడిన దాఖలాలు ఉన్నాయి అనమాట. సో మొత్తానికైతే 6-7 సంవత్సరాలకు ఒకసారి గ్లోబల్ మార్కెట్ పడుతూ ఉంటాయి. 20% యావరేజ్గా పడుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మన ఇండియాలో ఎన్నిసార్లు మార్కెట్లు క్రాష్ అయ్యాయి అని కనుక మనం డేటా చూస్తే 1992లో ఒకసారి జరిగింది, 2000 సంవత్సరంలో జరిగింది, 2008 సంవత్సరంలో జరిగింది, 2020 సంవత్సరంలో కూడా మార్కెట్లు క్రాష్ అయ్యాయి. సో 2008 సంవత్సరంలో మార్కెట్లు 60% పడిపోయాయి. 2020 సంవత్సరంలో అందరికీ తెలిసిందే కోవిడ్ టైంలో 30 to 35% మార్కెట్లు పడిపోయాయి. జనరల్గా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కువ రిటర్న్స్ రావడం కోసం ఏం చెప్తూ ఉంటామంటే మీరు ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్తూ ఉంటాం. సో ఆ రిస్క్ అనేది ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే చిన్న ఏజ్ అయితేనేమో మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు, పెద్ద ఏజ్ అయితే తక్కువ రిస్క్ తీసుకోండి అన్న విషయం చెప్తూ ఉంటాం. కానీ యాక్చువల్గా ఏంటంటే మీరు చూడాల్సింది అసలు మీ గోల్కు ఎంత సమయం ఉంది అనేది మీరు చూడాలన్నమాట. అంటే మీ ఏజ్ చిన్నగా ఉన్నా సరే మీరు గోల్ రీచ్ కూడా ఇంపార్టెంట్. సో మీ ఏజ్ని బట్టి దీన్ని రిస్క్ అనేది కాకుండా మీ గోల్ని బట్టి రిస్క్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ మీరు 3 సంవత్సరాల లోపల రీచ్ అవుతున్నారు అనుకోండి. అప్పుడు మీ డబ్బు ఎక్కడ ఉన్నా సరే స్టాక్ మార్కెట్లో మీరు ఎక్కడున్నా సరే మీరు దాన్ని సేఫ్గా ఉండేటట్టు చూసుకోవాలి. 3 సంవత్సరాల లోపు ఉన్నట్టు. మరి సేఫ్ అంటే ఎక్కడ? సేఫ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే మనకు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. లిక్విడ్ ఫండ్స్లో కావచ్చు, అల్ట్రా షార్ట్ డెట్ ఫండ్స్లో కావచ్చు, ఎఫ్డీలో కావచ్చు, లేదంటే హై క్వాలిటీ బాండ్స్లో కావచ్చు, ఇంకా ఆర్డీస్లో కావచ్చు. అంటే మీరు మీ డబ్బును ఈక్విటీ అంటే రిస్క్ ఉన్న వాటిలోంచి రిస్క్ లేని ఇన్స్ట్రుమెంట్స్ అసెట్స్లోకి మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే రిస్క్ లేకుండా ఉండడం అంటే చాలామంది ట్రెడిషనల్ ఆప్షన్స్కి వెళ్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనకు కొత్త ఆప్షన్స్ వచ్చాయన్నమాట, న్యూ ఆప్షన్స్. అవేంటంటే ఇప్పుడు బాండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్న విషయం మనం కొంత చెప్పుకుందాం. మీరు బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకున్న ఒక మంచి ప్లాట్ఫామ్ ఏంటి అంటే సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ ప్లస్ ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్ అయిన వింట్ వెల్త్. సో ఇందులో వీళ్ళు ఆఫర్ చేసేటి ఏంటి అంటే లో రిస్క్ అండ్ హై ఈల్డ్ బాండ్స్, తక్కువ రిస్క్ ఉన్నవి ఎక్కువ ఈల్డ్ వచ్చే బాండ్స్ దీంట్లో ఉంటాయి. అయితే వీటిల్లో ఏంటంటే ఇంతకుముందు పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఇన్వెస్ట్ చేసి, అంటే మనలాంటి కామన్ మ్యాన్ అసలు ఇన్వెస్ట్ చేయడానికి ఉండదు. ఎందుకు అంటే అవి కొన్ని లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్ చేసేటి అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే ఒక కామన్ మ్యాన్ కూడా ఇన్వెస్ట్ చేసేటట్టుగా జస్ట్ 1000 రూపాయలతో కూడా మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఇందులో రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయంటే 9 to 12% ప్రతి సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుంది. దేన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇక్కడ బాండ్స్లో రేటింగ్ ఉంటుంది అనమాట, సేఫ్టీ రేటింగ్. అంటే BBB టు ఏ రేటెడ్ బాండ్స్ అనమాట. అంటే తక్కువ రిస్క్ ఉన్న వాటి నుండి ఎక్కువ రిస్క్ ఉన్న బాండ్స్ని బట్టి దాంట్లో రిటర్న్స్ అనేవి దీని మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ వింట్ వెల్త్ ప్లాట్ఫామ్ మనం ఎంతవరకు నమ్మవచ్చు అనేది కనుక చూస్తే వీళ్ళు ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి క్వార్టర్లీ వీరు ఆడిటింగ్ చేస్తుంటారు కాబట్టి ఇందులో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే
ఈ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రతి ఒక్క బాండ్లో కూడా వీరు అంటే ఈ ప్లాట్ఫామే ఒక 2% ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే మనకు ఈ ప్లాట్ఫామ్ నమ్మవచ్చు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దీంట్లో ఉన్న బాండ్స్ అన్నీ కూడా అది ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్టెడ్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా అంటే మీరు మెచ్యూరిటీ దాకా వెయిట్ చేయని అవసరం లేకుండా మీకు ఒకవేళ డబ్బులు అవసరం ఉంటే మీరు ఎప్పుడంటే అప్పుడు కూడా అమ్ముకోవచ్చు. ఇక ఇంకోటి ఏంటంటే ఇందులో ఇన్వెస్టింగ్ చేయడం అనేది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినట్టుగా లేదంటే నెట్ బ్యాంకింగ్ చేసినట్టుగానే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ట్రాక్ చేయడం కూడా స్మార్ట్ డాష్బోర్డ్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎంత వడ్డీ వస్తుంది, మీరు ఎన్నెన్ని పేమెంట్ చేశారు, ఎంత పేమెంట్ చేసేది ఉంది, ఇవన్నీ కూడా మీరు దాంట్లో ట్రాక్ చేసుకోవచ్చు. సో మొత్తానికి స్టడీ రిటర్న్స్ రావాలన్నా ఫిక్స్డ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉండాలన్నా కూడా మీరు విన్12లో చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే మీ పోర్ట్ఫోలియోను బ్యాలెన్స్ చేయడానికి ఉన్న మార్గాల్లో ఇది కూడా ఒకటి. సో మొత్తానికి మీరు ఈ విన్12 ప్లాట్ఫామ్ ఇన్వెస్ట్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్డ్ కామెంట్స్లో లింక్ ఉంటుంది, చూడండి. ఇంతకుముందు మనం మీ గోల్ 3 సంవత్సరాల లోపు ఉంటే ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీ గోల్ కనుక 3 నుండి 5 సంవత్సరాల లోపల కనుక రీచ్ అయ్యేది ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 50-50 మిక్స్ ప్రపోర్షన్లో ఉండాలి. అంటే 50% ఈక్విటీలో ఉండాలి, 50% సేఫ్ డెట్ ఫండ్స్లో ఉండాలి. సో అలాగే మీ గోల్ కనుక 5 సంవత్సరాల పైన ఉందనుకోండి, 5 సంవత్సరాల ఇంకా 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంది, అప్పుడు మీరు కంప్లీట్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏ గోల్ అయినా కూడా రీచ్ కావడానికి మీరు ఒక 4 స్టెప్ ప్లానింగ్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే నెంబర్ 1, ఫస్ట్ మీరు మీ గోల్ ఏంటి అనేది మీరు డిఫైన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ డాటర్స్ కాలేజ్ అంటే మీ పాప కాలేజ్ కోసం మీరు కనుక గోల్ అయితే అది ఇప్పుడు 20 లక్షలు ఉంది, కానీ మీ పాప కాలేజ్ చదివేది 2030లో అంటే ఇంకా 5 సంవత్సరాల తర్వాత. సో ఇప్పుడు 20 లక్షల కాస్ట్ ఉంది. సో ఫస్ట్ ఇది డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే 2030 అంటే ఆలోపు రేట్లు పెరుగుతాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ని కూడా మీరు కలపాలన్నమాట. సో ఇప్పుడు వర్స్ట్ కేసులో ఇన్ఫ్లేషన్ 8% ఉంది అనుకుంటే 20 లక్షలు ఇప్పుడు కాలేజీ ఫీజు కాస్త 5 సంవత్సరాల తర్వాత అది 30 లక్షలు అవుతుంది. ఇక మీరు మూడో స్టెప్ ఏంటి అంటే మీరు నెలకు ఎస్ఐపి అనేది డిసైడ్ చేసుకోవాలి, ఎంత కట్టాలి అనేది. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీరు ఏ గూగుల్లో ఎస్ఐపి క్యాలిక్యులేటర్ని కొడితే 100 క్యాలిక్యులేటర్ వస్తాయి మీకు. ఎనీ వెబ్సైట్లో ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ గోల్ రావడానికి మీరు 12% అంటే మీరు ఈక్విటీలో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే 12% దాంట్లో రాయండి. టెట్ అయితేనేమో 6-7% మీరు కనుక రాస్తే మీరు ఎంత ఎస్ఐపి కట్టాలి అనేది ఆ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ మీకు చెప్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ 3 స్టెప్లు అయిపోయిన తర్వాత లాస్ట్ 4th స్టెప్ ఏంటి అంటే సేఫ్టీ బఫర్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ వీడియోకి అతి ముఖ్యమైన టాపిక్ అనమాట. అదేంటంటే మీ గోల్ మీరు 3 సంవత్సరాల కంటే ముందు రీచ్ కావడానికి ఉండే పీరియడ్ని మనం సేఫ్టీ బఫర్ అంటాము. అది ఏంటి, అది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 3 సంవత్సరాల సేఫ్టీ బఫర్ ఏంటి అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే 36 నెలలు. సో మన టార్గెట్ కంటే 3 సంవత్సరాల ముందు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీ గోల్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి చాలా ఎవరికైనా కూడా. ఇప్పుడు ఒకటి లంసమ్ గోల్స్, ఆన్ గోయింగ్ గోల్స్. లంసమ్ గోల్స్ అంటే మీ టార్గెట్ రీచ్ కాగానే మీరు ఒకేసారి అమౌంట్ తీసుకోవాలి, ఒక చోట పెట్టాలి. అంటే ఇప్పుడు కాలేజ్ ఫీజు అనుకోండి ఒకేసారి కట్టాలి, హోమ్ లోన్ డౌన్ పేమెంట్ ఒకేసారి కట్టాలి. సో ఇలా మీరు ఫుల్ అమౌంట్ తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు 3 సంవత్సరాల ముందే మీరు దాన్ని తీసుకెళ్ళి సేఫర్ అసెట్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వాటిలో పెట్టాలి. లేదు ఇది ఆన్ గోయింగ్ గోల్స్ అనుకోండి, అంటే ఇప్పుడు రిటైర్మెంట్ ఇన్కమ్ అనేది మీరు ఒకేసారి రిటైర్మెంట్ ఇన్కమ్ ఒకేసారి తీసుకొని మీరు యూజ్ చేసుకోరు కాబట్టి మీకు ప్రతి నెల ఇన్కమ్ అనేది అవసరం ఉంటుంది రిటైర్మెంట్ విషయంలో. సో అప్పుడు మీరు ఏం చేయాలి, 3-4 సంవత్సరాలు మీకు ఎంతైతే ఖర్చులు ఉంటాయో అంతవరకు మాత్రమే, అంత అమౌంట్ మాత్రమే మీరు తీసుకెళ్ళి సేఫ్టీ అసెట్స్లో పెట్టుకోవాలి, మొత్తం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ గోల్ రీచ్ అయ్యే టైంకి అంటే మీరు T0 అయింది అనుకోండి, అంటే మీరు ఇక టార్గెట్ రీచ్ అయిపోతున్నారు, అప్పుడు మార్కెట్లు పడిపోయినా కూడా మీకు నెక్స్ట్ 3 years కూడా మీకు ఎటువంటి సమస్య అనేది రాదు. ఇప్పుడు మనం 2 కేస్ స్టడీ చూద్దాం. మొదటిది ఏంటంటే మనం చెప్పుకున్నట్టుగా 1 time అమౌంట్ అంటే ఒకేసారి అమౌంట్ వస్తే ఎలా ఉంటుందని. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, మన గోల్ ఏంటంటే కాలేజ్ ఫీజు కట్టడం, ఎంత 18 లక్షలు ఇన్ఫ్లేషన్తో కలుపుకొని. ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 2030 సంవత్సరంలో మనకి 18 లక్షలు అవసరం ఉన్నాయి ఇంక్లూడింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇప్పుడు ఇక్కడ మనము T60 అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అంటే 5 × 12 60 సంవత్సరాలు, 60 నెలలు. సో T60 to T37 ఏం చేయాలి అంటే 3 years కంటే ఏబో అనమాట.
ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్ఐపీలు ఫ్లెక్సీ క్యాప్ కానీ మల్టీ అసెట్లో కానీ మీరు ఎస్ఐపి చేసుకోవచ్చు. ఎస్ఐపి ఎంత చేయాలనేది అది తర్వాత విషయం. మీరు ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఉపయోగించుకోవచ్చు. అది కూడా చెప్తే ఇంకా వీడియో పెద్దగా అవుతుంది అనమాట. సో ఇక్కడ దీంట్లో ఈ 2 years అనమాట. ఇది 37 to 60 అంటే 24 months, అంటే 2 years మీరు ఈక్విటీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. అదే T36 అంటే 3 years బిఫోర్ మీరు ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి సేఫ్టీ అసెట్స్లో మీరు షిఫ్ట్ చేసుకోవాలి ఆ అమౌంట్ను. ఇక మీరు T12 అంటే 1 year ముందుకు వచ్చేసరికి, అంటే 2029 అక్టోబర్కి వచ్చేసరికి మీరు 100% సేఫ్టీ అసెట్స్లో చేయాలి. అంటే 3 years బిఫోర్ మీరు డెట్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసినా కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇక 100% సేఫ్టీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎఫ్డి కానీ బాండ్స్ ఇలాంటి వాటిలో షార్ట్ డ్యూరేషన్ డెట్ ఫండ్స్ వీటిల్లోకి మార్చుకోవాలన్నమాట. సో ఇలా మార్చుకోవడం ఏమైందంటే ఇప్పుడు మీ టార్గెట్ అక్టోబర్ 2030 వచ్చేసింది, అప్పుడు మార్కెట్ పడింది, అయినా కూడా మీకు ఎటువంటి సమస్య రాదు. ఇప్పుడు రెండవ కేస్ స్టడీ రిటైర్మెంట్ గురించి చూస్తే ఇందులో ఏంటంటే మనకు అవసరమయ్యే డబ్బు ఏంటంటే ఒకేసారి డబ్బు అవసరం ఉండదు. మనం ప్రతి నెల ప్రతి సంవత్సరం డ్రా చేసుకుంటాం అన్నమాట. సో ఇది వన్ టర్మ్ గోల్ కాదు. సో మనకి ఎవ్రీ ఇయర్ క్యాష్ అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మీ వయసు కనుక 37 సంవత్సరాలు అనుకోండి, మీరు చేసే ఖర్చులు సంవత్సరానికి ఒక 5 లక్షలు. ఇప్పుడు సో మీరు రిటైర్ 5 సంవత్సరాలు 55 సంవత్సరాలకు మీరు రిటైర్మెంట్ అవుదామని అనుకుంటున్నారు. అంటే 18 సంవత్సరాల తర్వాత మీరు రిటైర్మెంట్ అవుదామని అనుకుంటున్నారు. సో మీరు ఇన్ఫ్లేషన్ కనుక లెక్కేస్తే 6, ఇది లాంగ్ టర్మ్ కాబట్టి మనం 6 to 7% ఇన్ఫ్లేషన్ కరెక్ట్ ఫిగర్ అనమాట. ఇంకా అంతకంటే తక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు 5 లక్షలు ఉన్న ఖర్చులు కాస్త ఇన్ఫ్లేషన్ లెక్కేస్తే 18 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి మనకు 17 లక్షలు అవసరం ఉంటాయి. సో ఇక్కడ ఒక లెక్క తెలిసింది మనకి. ఇప్పుడు మరి రిటైర్మెంట్కి ఎంత అమౌంట్ కావాలి, అంటే టోటల్ అమౌంట్ ఎంత కావాలి, సంవత్సరం ఎంత కావాలని పక్కన పెడితే అసలు టోటల్ అమౌంట్ ఎంత ఉంటేనే కదా మనకి సంవత్సరం ఎంత కావాలని తెలిసేది. సో ఇప్పుడు రిటైర్మెంట్కి ఒక తమ్ముడులు ఏంటి అంటే 25 into మన యాన్యువల్ ఎక్స్పెన్సెస్, సంవత్సరానికి ఎంత ఖర్చులు పెడతాం అనేది ఒక లెక్క. కానీ కన్జర్వేటివ్ ఏంటంటే మనం 35 into సంవత్సరం ఖర్చులు లెక్కేయాలి. సో ఇప్పుడు 35 into 17 లక్షలు లెక్కేస్తే కావాల్సింది ఏంటి అంటే 6 కోట్ల కార్పస్ కావాలి రిటైర్మెంట్కి. సో ఇప్పుడు మరి ఈ 6 కోట్ల కోసము మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మన ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే, సో మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం చెప్పినట్టే 15 సంవత్సరాలు ఈక్విటీలు ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎంత ఎస్ఐపి చేయాలనేది ఎస్ఐపి క్యాలిక్యులేటర్ని బట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే 3 సంవత్సరాల ముందు, అంటే మీరు 55కి రిటైర్ అవుతారు, 52 సంవత్సరాలప్పుడు అంటే T36 బిఫోర్ 36 months మీరు ఏం చేయాలి అంటే మీకు 3-4 సంవత్సరాల ఖర్చులు ఎంతైతే ఉన్నాయో, అంటే మనం 17 లక్షలు అట్లా అనుకున్నాం కదా, అప్పుడు 3-4 సంవత్సరాల ఖర్చులు ఎంత అవుతాయి, 55 నుండి 70 లక్షలు. వాటిని మీరు ఏం చేయాలంటే హై క్వాలిటీ బాండ్స్లో కానీ ఎఫ్డీలో కానీ లేదంటే డెట్ ఫండ్స్లో కానీ మీరు వాటిని ఇన్వెస్ట్ చేసుకోవాలి, అంటే షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత మీ ఏజ్ 55కి మీరు రిటైర్ అయిపోతారు. సో మీకు 3-4 సంవత్సరాల ఖర్చులు అనేవి మీకు ఇక్కడ రెడీగా ఉంటాయి. అప్పుడు మీరు ప్రతి సంవత్సరం 17 లక్షలు దాని నుంచి డ్రా చేసుకుంటూ ఉంటారు, ఉపయోగించుకుంటూ ఉంటారు. సో మరి 17 లక్షలు డ్రా చేసినప్పుడు దేంట్లో నుంచి డ్రా చేస్తున్నారు, దీంట్లో నుంచి డ్రా చేస్తున్నారు. సో మరి ఇక్కడ తక్కువ పడుతున్నాయి కదా, అప్పుడు మీరు ఏం చేయాలి, మళ్ళీ ప్రతి సంవత్సరం ఈక్విటీలో ఉన్న అమౌంట్ తీసుకెళ్ళి 1 సంవత్సరం ఖర్చు దీంట్లో వేయాలి, మళ్ళీ 1 సంవత్సరం డ్రా చేసుకుంటూ ఉండాలి. సో ఇది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఇలా ఉండాలి. సో మొత్తానికి ఈ వీడియో సమ్మరీ కనుక చూస్తే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు మీరు మీ గోల్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి, అంటే ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ గోల్ అమౌంట్ ఎంత, దానికి మీరు మళ్ళీ ఇన్ఫ్లేషన్ కలుపుకోవాలి. అదే రకంగా మీరు ఆ గోల్ రీచ్ కావడం కోసం, ఆ గోల్ అమౌంట్ రీచ్ కావడం కోసం నెలకు ఎంత ఎస్ఐపి చేయాలి అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు మీ ఇన్వెస్టింగ్ ఎంత చేయాలని డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మీరు 3 సంవత్సరాల సేఫ్టీ బఫర్ని ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎవ్రీ ఇయర్ దాన్ని రివ్యూ చేయడం, రీబ్యాలెన్స్ చేసుకోవడం చేస్తూ ఉండాలి. అదేవిధంగా రిటైర్మెంట్ విషయానికి వచ్చేసరికి మీరు 3-4 సంవత్సరాల ఎక్స్పెన్సెస్ అనేవి మీరు బఫర్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ డ్రా చేయడం, మళ్ళీ ఈ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మొత్తానికి మీరు ఈ వీడియోలో గోల్ బేస్డ్ ప్లానింగ్, గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అనేది ఎలా చేయాలో మీరు తెలుసుకున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరు హై క్వాలిటీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో విన్ టు వెల్త్ లింక్ ఉంటుంది చూడండి. Investments in debt securities, municipal debt securities, securitized debt instruments are subject to risks, including delay and/or default in payment. Read all the offer-related documents carefully.